స్టాట్యూ ఆఫ్ స్టోన్, ఒక శిలా విగ్రహం. whenever a question whether it was appropriate for Baba lovers to visit temples, mosques or churches would come up, each would share the following story. అసలు బాబా ప్రేమికులు ఏ ఆలయానికైనా ఏ విగ్రహం దగ్గరికైనా వెళ్ళాలా అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఇరిచి చెప్పిన ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది, అది మీకు మనవి చేస్తా అంటున్నాడు. ఇన్ ఇరిచ్ ఓన్ వర్డ్, ఇట్ సో హ్యాపెండ్ దట్ ఆఫ్టర్ స్వామి వివేకానంద గేవ్ ఎ ఫేమస్ చికాగో లెక్చర్, హిజ్ నేమ్ అండ్ ఫేమ్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. చికాగోలో వివేకానందుడు ఆ ప్రపంచ సర్వమత సమ్మేళనంలో అద్భుతంగా ఆ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత అతని పేరు ప్రఖ్యాతులు ప్రపంచం అంతా మారుమోగిపోయి. బిఫోర్ దాట్ హీ వాజ్ నాట్ నోన్. ఈ సమావేశానికి ముందు అతను మామూలు సన్యాసులతో ఒకటికి లెక్కేసేవారు అంతే. ఏదో మన వీధుల్లో సన్యాసులు ఎలా వస్తున్నారో అంతే, అంతకు మించి పెద్ద పట్టించుకునేవారు కాదు అతన్ని. హీ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్ ఇన్ ద వెస్ట్ యాజ్ అ గ్రేట్ స్పిరిచువల్ అథారిటీ బిఫోర్ హీ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశం ప్రజలు అతన్ని గుర్తించడానికి ముందే పాశ్చాత్య దేశాల వాళ్ళు అతని ఔన్నత్యాన్ని గుర్తించారు. బికాజ్ ఆఫ్ హిస్ ఫేమ్ హీ వాజ్ ఇన్వైటెడ్ బై ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ కింగ్స్ who sought his company in order to hear a few words of wisdom from such a great soul. ఈ పబ్లిసిటీ వచ్చేసిన తర్వాత సంస్థాన అధిపతులు, పెద్ద పెద్ద జమీందారులు వీళ్ళందరూ ఈయన పిలిచి ఓ వారం రోజులు మాకు మా ఆస్థానంలో ఉండి మాకు మంచి మాటలు చెప్పండి అని ఆహ్వానిస్తూ ఉండేవారు. A king once invited him as a royal guest to stay at his palace for a few days and address his subject. ఇవో మైసూరు మహారాజులు అటు అనుకున్నాం, ఓ రాజావారు మీరు మా ఆస్థానాన్ని విచ్చేసి వారం రోజులు మాకు అతిథిగా ఉండి మా వాళ్ళకందరికీ మంచి మాటలు చెప్పండి అని అడిగాడు. వివేకానంద యాక్సెప్టెడ్ ది ఆఫర్. అలాగే దానికి భాగ్యం ఒప్పుకున్నాడు వివేకానంద. వెన్ హి అరైవ్డ్ ఎట్ ది ప్యాలెస్ హి వాజ్ గివెన్ ఎ రాయల్ వెల్కమ్. ఆయన అంతఃపురంలోకి రాగానే రాజుగారు ఎదురేగి పూర్ణకుంభంతో అద్భుతమైన మర్యాదలతో ఆహ్వానం పలికాడు. ద కింగ్ వాజ్ పర్సనల్లీ దేర్ టు రిసీవ్ హిమ్. స్వయంగా రాజే ముందుండి ఆయన్ని ఆతిథ్యం పలికాడు. అసైనింగ్ వన్ ఆఫ్ ది సర్వెంట్ ద టాస్క్ ఆఫ్ బీయింగ్ వివేకానందాస్ అటెండెంట్, ద కింగ్ ఆర్డర్డ్ ది సర్వెంట్ టు ఒబే అండ్ క్యారీ అవుట్ ఆల్ ఆర్డర్స్ గివెన్ బై వివేకానంద్. నమ్మిన బంటును ఒకరిని వివేకానందుడికి అప్పచెప్పాడు, అయ్యా తమరు ఇక్కడ ఉన్నంతకాలం వీడు మీ పక్కనే ఉంటాడు, మీరు ఏమి చెబితే చేయడమే వాడి డ్యూటీ అన్నాడు. ఆఫ్టర్ రిటర్నింగ్ టు హిజ్ డైలీ court duties, the king would spend most of his time in Vivekananda's company asking him questions on spiritual subjects. రాజుగారు మామూలుగా పరిపాలనకు సంబంధించిన ఆ పనులన్నీ అయిపోగానే ఈయన దగ్గర కూర్చున్నాడు వచ్చి వివేకానందుడి దగ్గర ఆధ్యాత్మికం గురించి చెప్పండి బాబు అని అడిగేవాడు. అండ్ వన్ అకేషన్ ద కింగ్ హ్యాపెన్ టు ఆస్క్ వివేకానంద, ఒక ధర్మ సూక్ష్మం అడిగాడు ఒక సందర్భంలో ఈ రాజు, స్వామీజీ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ప్రభు. యువర్ మాస్టర్ రామకృష్ణ పరమహంస వాజ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్. మీ గురువు సద్గురువు అయిన రామకృష్ణ పరమహంస, హీ హెడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఆయనకు బ్రహ్మానుభవము ఆల్రెడీ లభించింది. యట్ హీ వర్షిప్డ్ ఏ స్టాట్యూ ఆఫ్ కాళీ బీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. అతను స్వయంగా భగవంతుడైపోయాడు, అయి ఉండి కూడా కాళీమాత విగ్రహాన్ని రోజు ఆరాధిస్తూ ఉండేవాడు. ఎందుకలా? ఇది నాకు అర్థం కావలేదు అని అడిగాడు. హీ కంటిన్యూ టు వర్షిప్ ఎ స్టాట్యూ. ఇంకా ఒక రాయిని, ఒక విగ్రహాన్ని ఈయన పూజించడం కొనసాగించాడు. వన్ హూ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ బీయింగ్ ఇల్యూషన్ మస్ట్ ష్యూర్లీ నో దట్ దెర్ ఈజ్ నో గాడ్ ఇన్ ది స్టాట్యూ. మాయ గురించిన సంపూర్ణ జ్ఞానం అతనికి వచ్చేసింది, ఇది అంతా బోగస్. మరి ఇంకా రాయిలో భగవంతుడు లేడని కూడా తెలిసిపోవాలి కదా అతనికి. ఇట్ ఈజ్ ఎ స్టోన్ ఆఫ్టర్ ఆల్, అది ఉట్టి రాయే కదా. వివేకానంద డిడ్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఆన్సర్ ది కింగ్. ఏం మాట్లాడలేదు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఏం చెప్పలేదు. Instead, he turned to his attendant and instructed him to pull down a framed photograph hanging on the wall. ఆ రాజు దర్బారులో వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ పెద్దనాన్న వీళ్ళంతా మీసాలు పెద్ద పెద్ద పులి మీద నిలబడి ఫోటోలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి హాళ్ళు, పెద్ద పెద్ద పెయింటింగ్ లేవు. ఈ బంటుని పిలిచి ఆ ఫోటో తీసి పట్టరా అన్నాడు వివేకానందుడు. దాన్ని తీసి ఇలా పట్టరా అన్నాడు. ఇట్ వాజ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది కింగ్స్ ఫాదర్ హూ హెడ్ పాస్డ్ అవే. అతను ఎవరిదో గారు, రాజుగారు స్వయంగా చనిపోయినటువంటి వాళ్ళ నాన్నగారు ఫోటోయే. పాస్డ్ అవే సమ్ టైమ్ బ్యాక్, ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం చనిపోయాడు. ఇట్ ఈస్ పాస్డ్ అండ్ దెన్ సెడ్ ఆఫ్టర్ ఎ వైల్. You see, in most places, we have the custom of making a photo frame of a departed one and hung on a wall as a sign of respect. సాధారణంగా భారతదేశంలో సంప్రదాయం, ఒక మనిషి చనిపోగానే వాడు ఫోటో తెచ్చి వాడికి తగిలించేస్తూ ఉంటాం. ఎందుకని అలా చేస్తే అతని మీద మనకు గౌరవం ఉన్నట్టు. సో వెన్ వివేకానంద ఇన్స్ట్రక్టెడ్ ది అటెండెంట్ టు బ్రింగ్ డౌన్ ద ఫోటోస్, he looked surprised but did as asked. ఆ ఫోటో తీసేయమంటారా అని చూశాడు. కానీ మరి రాజుగారు ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తే చెయ్యి అన్నాడు. వెంటనే మళ్ళీ సర్దుకుని వెళ్ళి తెచ్చేసి ఇచ్చాడు.
ద కింగ్ వాజ్ బ్యాఫుల్డ్ అండ్ వండర్డ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. రాజు ఒకంత ఆశ్చర్యపోయాడు, ఇదేంటి మా నాన్న ఫోటో తీయించేస్తున్నాడు ఈయన. వివేకానంద దెన్ ఆస్క్డ్ హిస్ అటెండెంట్ టు స్పీక్ ఆన్ ద ఫోన్. దీని మీద ఉమ్మయ్య అన్నాడు. ఎవరిని? ఆ సేవకుని, వివేకానంద. ద అటెండెంట్ వాజ్ షాక్డ్. సో వాజ్ ద కింగ్. అది ఏం చేయాలో అర్థం కావట్లా. రాజుగారు పక్కన ఆయన ఆశ్చర్యంగా ఉన్నాడు, వీడు ఆశ్చర్యంగా ఉన్నాడు. ది అటెండెంట్ పొలైట్లీ రిఫ్యూజ్డ్. అయ్యా ఇది సరి అయినది కార్యము, నేను చేయలేనన్నాడు. ఎవరు? ఆ సేవకుడు. ద కింగ్ కుడ్ నాట్ కంటైన్ హిమ్సెల్ఫ్ అండ్ ఎంటర్ చేయకుండా రాజు ఇంకా ఉండలేకపోయాడు. ఓపికగా ఉన్నాడు కానీ ఇంకా తట్టుకోలేకపోయాడు. స్వామీజీ, ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ఆఫ్ మై ఫాదర్. మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మీకు, అది ఎవరిదో కాదు, స్వయంగా మా నాన్నదే అన్నాడు రాజుగారు. బై ఆస్కింగ్ ది సర్వెంట్ టు స్పీక్ ఆన్ ఇట్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ. నన్ను, నా కుటుంబం మొత్తాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు అలా అని చెప్పడం ద్వారా అని చెప్పాడు. వివేకానంద కామ్లీ రిప్లైడ్. అప్పుడు వివేకానందుడు ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్పాడు. ఐ కాంట్ అండర్స్టాండ్ వై సచ్ అన్ యాక్ట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్సల్ట్ బై యూ. ఇదేమిటి? ప్రాణం ఉందా ఏమన్నా? అది ఉట్టి అర్థం. అది ఆ అర్థం మీరు వస్తే నీ కుటుంబం పరువు పోవడం ఏంటి, నీకు హృదయం భగ్నం అయిపోవడం ఏంటి, ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు అని. షూర్లీ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు నో దట్ ద ఫ్రేమ్ ఈజ్ ఆఫ్ వుడ్ అండ్ దేర్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ సైడ్. అక్కడ ఏముంది? ఒక చెక్క ఫ్రేమ్ ఉంది, లోపల కాగితం ఉంది. ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వు చాలా తెలివైనవాడే కదా, ఏమాత్రం తెలుసు కదా నీకు. ఇట్ ఈజ్ జస్ట్ వుడ్ అండ్ పేపర్ ఆఫ్టర్ ఆల్. అది కేవలం ఒక కట్టెతో చేసిన ఫ్రేము, పేపరు, అంతే కదా. ద కింగ్ ప్రొటెస్టెడ్ అండ్ సెడ్ బట్ ది ఇమేజ్ ఆన్ ది పేపర్ ఈజ్ ఆఫ్ మై ఫాదర్. నేను ఎంత చెబుతుంటే మళ్ళీ తిరగెత్తావు దాన్ని. ఆ బొమ్మ మా నాన్నదని చెప్తున్నాను కదా, ఆ ఫోటో, ఆ రూపం, అందులో ఉన్న రూపం మా నాన్నది. వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ద పర్సనాలిటీ ఆఫ్ మై ఫాదర్ కమ్స్ అలైవ్. నేను అలా చూడగానే మా నాన్న అక్కడ రక్తమాంసాలతో ఉన్నట్టుగా నా ఫీలింగ్ వస్తుంది నాకు అన్నాడు. సో వివేకానంద స్మైల్ అండ్ సెడ్ టు ద కింగ్. చిరునవ్వు నవ్వి అప్పుడు ఇలా చెప్పాడు ఆ రాజుతో, వాట్ యు సెడ్ ఈజ్ కరెక్ట్. నువ్వు చెప్పింది నిజం. ఇన్ ది సేమ్ మేనర్ దట్ విచ్ యూ కాల్ ఎ స్టాట్యూ ఆఫ్ స్టోన్ హ్యాస్ ది ఇమేజ్ ఆఫ్ కాళీ ఆన్ ఇట్ మేకింగ్ ద స్టాట్యూ అలైవ్ అండ్ వైబ్రెంట్ విత్ డివినిటీ. అంచేత రామకృష్ణకి అది కేవలం రాతి బొమ్మ కాదు. ఆ రాతి బొమ్మను చూడగానే సజీవమైన కాళిని ఆయన దర్శించగలడు. కరెక్ట్. అది ఊరికే ఒక సంకేతము, కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? సజీవముగా ఆ మూర్తిని దర్శించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని మన ఫోటో, ఏ ఫోటో అయినా అంతే. ఆ ఫోటోలో ఎవరున్నారు? కాగితమే ఉంది, కానీ మనం బాబాని అక్కడ దర్శించగలుగుతున్నాం కదా.